వెల్కమ్ టు తెలుగు వన్. సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం ఆర్టికల్ నుంచి ఈ వీడియోలాగా. కూటమి ప్రభుత్వం తనకు సంబంధం లేని అంశాలతో తలనొప్పులు ఎదుర్కొంటుంది. జగన్ జమానాలో జరిగిన ఒప్పందాలను కక్ష సాధింపులు ఉండవు, పారిశ్రామిక వాతావరణం చెడగొట్టకూడదన్న కారణంతో రద్దు చేయని ఫలితంగా ఇప్పుడు సమస్యలను కొని తెచ్చుకుంటున్న వైచిత్ర పరిస్థితి. సూపర్ 6 హామీల అమలు, పనిచేసిన వారికి పదవులతో పట్టం కట్టబెట్టడంపై దృష్టి సారించి కార్యకర్తలను మెప్పించాల్సిన ఈ తరుణంలో జగన్ జమానాలో విద్యుత్ ఒప్పందాలు, భూముల కేటాయింపుల రద్దు చేయకుండా మీనమేషాలు లెక్కించటం వైసీపీకి అలుసైపోవటం విశేషం. అంటే జగన్ జమానాలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూటమి సర్కారు రద్దు చేయలేదన్న భరోసాకు వచ్చేశారన్నమాట. అందుకే అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు భయపడటం బదులు ఎదురుదాడి చేయటం కూటమి వర్గాలను నిశ్చేష్టులను చేస్తుంది. దమ్ముంటే ఆదానితో చేసుకున్న ఆ ఒప్పందాలు రద్దు చేయండి చూద్దాం అని సవాలు చేసే స్థాయికి వెళ్ళిందంటే తప్పెవరిది? లోపం ఎక్కడుంది? ప్రభుత్వందా, అధికారులదా? ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఆదాని ప్రకంపనలు ఏపీతో పాటు తెలంగాణలోనూ బలంగా తాగుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని 100 కోట్ల విరాళం ఇప్పుడు వివాదంగా మారుతుంది. ఆదానిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆ విరాళాన్ని కళంకితుడైన ఆదానికి వాపసు చేయాలనేది విపక్షాల డిమాండ్. మూసీ ప్రాజెక్టు ఆదానికే కట్టబెడుతున్నారన్న ఆరోపణలకు పదును పెడుతున్న బీఆర్ఎస్ ఆదానితో 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని గళమెత్తటం రేవంత్ సర్కారుకు సంకటంగా మారింది. యాదాద్రిలో ఆదాని సిమెంట్ కంపెనీకి అనుమతి ఇచ్చేందుకే ఈయన ప్రభుత్వానికి 100 కోట్ల విరాళం ఇచ్చారంటూ కొత్త లాజిక్ను తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. నిజానికి యాదాద్రిలో ఆదాని సిమెంట్ పరిశ్రమలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల నీరు, గాలి కలుషితమయ్యి తమకు అపాయకరమైన ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయని స్థానికులు చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పీసీబీ, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను తూతు మంత్రం చేసేసి అక్కడ ఆదాని సిమెంట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆదాని అమెరికా స్థాయిలో ముద్దాయిగా నిలవటం రేవంత్ రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. దాంతో ఆదానితో ఒప్పందం కొనసాగించే అంశం రేవంత్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవైపు ఆదానిని రాహుల్ విమర్శిస్తారు, మరోవైపు అదే ఆదానితో రేవంత్ ప్రాజెక్టులు కట్టబెడతారంటూ ఇప్పటికే కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఆదానితో ఒప్పందాలు రద్దు చేసుకోవటం రేవంత్ సర్కారుకు సవాలుగా పరిణమించింది. ఆదానితో మీకు లాలూచి లేకపోతే ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి అని విపక్షం మెలికిపెట్టడమే దీనికి ప్రధాన కారణం. అటు ఏపీలో పరిస్థితి తెలంగాణకు భిన్నం. రేవంత్ సర్కార్ ఆదానితో 12,400 కోట్లు ఒప్పందమన్నా సాధించింది. కానీ 6 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో ఆదానితో ఎలాంటి ఒప్పందము కూటమి ప్రభుత్వం చేసుకోలేదు. కనీసం గజం భూమి కూడా ఎక్కడా కేటాయించలేదు. అయినా సంకట పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ. అదే విశేషం. జగన్ జమానాలో ఆదానికి అక్షరాల 2,76,333 కోట్ల రూపాయల ఖరీదైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. పోర్టుల నుంచి స్మార్ట్ మీటర్ల వరకు ఆదాని కంపెనీకే ధారాగతం చేశారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా టెండర్లు, పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పరంగా ఆదానికే రాసి చేసిన జగన్ సర్కారుపై అప్పట్లో కూటమి ప్రభుత్వం విరుచుకుపడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కుదించి హడావుడి చేసిన జగన్ సర్కార్ తొలినాళ్లలో ఆ తర్వాత అసలు ఆదాని తప్ప మరెవరూ ఏమీ చేయలేరన్నంతగా అన్నీ ఆ కంపెనీకే ధారగతం చేసింది. చివరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోర్టులను బెదిరించి మరి ఆ కంపెనీకి కట్టబెట్టిన వైనం అప్పట్లో టీడీపీ విరుచుకుపడి దానిపై నానా యాగి చేసింది. విశాఖలో ఆదాని డేటా సెంటర్కు 3,058 కోట్ల ఖరీదైన 190 ఎకరాలు కట్టబెట్టినా అక్కడ పని మొదలైన దాఖలాలు లేవు. దాంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. జగన్ సాయంతో కృష్ణపట్నం పోర్టులో 75% వాటాను దక్కించుకునేందుకు బెదిరింపులకు పాల్పడిందని కూటమి నేతలు నాడు ఆరోపించారు. డివిఎస్ రాజును బెదిరించి
గంగవరం పోర్టును ప్రభుత్వ ఈక్విటీని ఆదానికి 645 కోట్లకు అమ్మడంపై నాడు టీడీపీ విరుచుకుపడింది. 3700 మెగావాట్ల పిఎస్పి ప్రాజెక్టులను దారాగత్తం చేసిన జగన్ సర్కార్ ఏపీలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు కట్టబెట్టింది. విజయనగరం జిల్లా రైవాడ వద్ద 1000 మెగావాట్లు, కడప జిల్లా గండికోట రిజర్వాయర్ వద్ద 1000 మెగావాట్లు, అనకాపల్లి జిల్లా పెదకోట రిజర్వాయర్ వద్ద 1500 మెగావాట్లు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద 500 మెగావాట్లు, మన్యం జిల్లా కురుకుర్తి వద్ద 1200 మెగావాట్లు, కర్రిపలస వద్ద 1000 మెగావాట్ల అదానీ కంపెనీకే కట్టబెట్టింది. సహజంగా ఒక కంపెనీ నిర్దిష్ట కాల పరిమితితో ప్రాజెక్టులు పూర్తి చేయవలసి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చి సదరు కంపెనీలకు ఇచ్చిన భూములు, రాయితీలు, వెసులుబాట్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. మరి అదానీ 5 ఏళ్లలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏ ఒక్క ఒప్పందాన్ని అమలు చేయనప్పుడు వాటిని రద్దు చేసి చిత్తశుద్ధి చాటుకోవటం అనివార్యంగా మారింది. పైగా ఇప్పుడు అదానీ అంతర్జాతీయంగా ముద్దాయిగా నిలబడ్డ నేపథ్యంలో ఏపీలో ఆయన కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయటం ద్వారా రాష్ట్రంపై పడ్డ మచ్చను తొలగించాలన్న డిమాండ్ కూటమిలోనే వినిపిస్తుంది. మరోవైపు అదానీ మోడీ బంధం బహిరంగంగానే కాంగ్రెస్ వామపక్షాలు ఏపీలో అదానీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయాలన్న డిమాండ్కు పదును పెడుతున్నాయి. ఒకవేళ అదానీ కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోకపోతే కూటమిపై మోదీ ఒత్తిళ్ల కారణంగానే రద్దు చేయటం లేదన్న అనవసర నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం అదానీ కంపెనీలకు గజం భూమి ఇవ్వలేదు, అలాంటప్పుడు భయపడటం ఎందుకు? పైగా జగన్ జమానాలో ఇచ్చిన భూములను రద్దు చేస్తే కూటమి కేడర్లో మనం ఒక విశ్వాసం నెలకొల్పవచ్చు. ఇప్పటికే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేసామని, జగన్ హయాంలో కీలక పాత్ర పోషించిన అధికారులకే పోస్టింగ్లు ఇచ్చామన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే మనపై కేడర్లో విశ్వసనీయత పెరుగుతుందని ఒక మాజీ మంత్రి తెలిపారు. స్మార్ట్ మీటర్ల టెండరు అదానీ షిరిడీ సాయికే కట్టబెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన వనరులను అదానీకే కట్టబెట్టిన జగన్ సర్కార్ చివరకు స్మార్ట్ మీటర్స్ను అదానీ షిరిడీ సాయి కంపెనీలకే ఎందుకు దారాగత్తం చేసింది? వాణిజ్య పారిశ్రామిక కనెక్షన్లకు పిలిచిన టెండర్లో L1, L2గా వచ్చిన అదానీ షిరిడీ సాయి కంపెనీలకు నెలకు ₹92 చొప్పున 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యత ఇచ్చింది. ఫలితంగా ఒక్కొక్క వినియోగదారుడు దీనికి నెలకు ₹108 భరించాల్సి ఉంటుంది. దీనిని గతంలో కూటమి, ఆనాటి టీడీపీ కూటమి వ్యతిరేకించడం, కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి 7.5 లక్షల విదేశీ బొగ్గు టన్ను ₹13,000 పైగా సరఫరా కాంట్రాక్టర్ను అదానీ కంపెనీ దక్కించుకుంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా అన్నది చూడాలి. జగన్ జమానాలో విద్యుత్ శాఖను అడ్డగోలుగా దోచుకున్న సంస్థల్లో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఒకటి. అది స్వయంగా జగన్ బినామీ కంపెనీ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పట్టాభి, నీలాయపాలెం విజయ్ కుమార్ అనేక సార్లు డజన్ల కొద్దీ ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆ మేరకు జగన్ సర్కార్ అడ్డదారిలో షిరిడీ సాయికి కట్టబెట్టిన భూములు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల జాబితాను మీడియాకు విడుదల చేశారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు ద్వారా షిరిడీ సాయికి 6,888 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టడం అప్పట్లో పెనుదుమారం సృష్టించింది. టెండర్ నిబంధనలు మార్చేసి ఆఫీస్ నోట్ ద్వారా 100 కోట్లు చెల్లించారు. అయితే విచిత్రంగా అసలు స్మార్ట్ మీటర్సే లేకుండా వాటిని అమర్చేందుకు డిస్కంలు విడిభాగాలు కొనుగోలు చేయటం విశేషం. ఎన్నికల ముందు ఆ అనుబంధ పరికరాలను లారీల్లో తెచ్చి పడేసి వెళ్ళిపోయారు. అయితే కాంట్రాక్టర్లకు నిబంధనల ప్రకారం విడిభాగాలు సరఫరా చేసిన తర్వాత 50%, బిగించిన తర్వాత 30% బిల్లులు చెల్లించాల్సి ఉండగా జగన్ సర్కార్ అందుకు భిన్నంగా 80% బిల్లులను అప్పుడే చెల్లించటం విశేషం. నిజానికి వాటి మార్కెట్ ధర 1,071 కోట్లు కాగా షిరిడీ సాయికి అదనంగా 922 కోట్లు చెల్లించిందంటే జగన్ జమానాలో షిరిడీ సాయి ఏ స్థాయిలో వెలిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఇంధన శాఖను వెలిగిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి చల్లని చూపులతోనే షిరిడీ సాయికి కాంట్రాక్టులు, బిల్లులు వాయు వేగంతో దక్కినట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.
ప్రభుత్వం మారినా కూడా సదరు అధికారి ఇంకా అదే సాగలో కొనసాగటాన్ని బట్టి ఆయన ఎంత బలవంతుడో, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఎంత నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సదరు ఐఏఎస్ అధికారికి త్వరలో సిఎస్ పదవి కూడా ఇస్తారన్న ప్రచారం అధికార వర్గాల్లో వినిపిస్తుంది. గత 5 ఏళ్లలో షిరిడి సాయి నుంచి జగన్ ప్రభుత్వం 2,40,000 ట్రాన్స్ఫార్మర్లు అవసరం లేకపోయినా కొనుగోలు చేసింది. ఫలితంగా ప్రజలపై 2,700 కోట్ల రూపాయల అదనపు భారం. దారుణం. అనవసరంగా లేకపోయినా అవసరం లేకపోయినా ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయటం, వాటిని దాచిపెట్టే స్థలం లేక విద్యుత్ శాఖ కార్యాలయాల ఆవరణలో గుట్టలుగా పడేసిన వైనం అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు వారంటీ పెద్ద సమస్య. ఒక్కో డిస్కము సగటున 80,000 ట్రాన్స్ఫార్మర్లు షిరిడి సాయి నుంచి కొనుగోలు చేసింది. దానిపై విమర్శలు చెరలేకటంతో ఆధునికీకరణ పేరుతో ఏర్పాటు చేసే 10 ఏళ్ళు కూడా కాని ట్రాన్స్ఫార్మర్లు మార్చేసి కొనుగోలు చేసిన షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్స్ బిగించే ప్రయత్నం. అందుకు డిస్కమ్లకు అయ్యే ఖర్చు 2,700 కోట్ల రూపాయల చేతి చమురు ఆదనం. 25 kVA కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్కు 1,39,999 రూపాయలు డిస్కమ్లు చెల్లించాయి. అయితే ఇదే ట్రాన్స్ఫార్మర్ తెలంగాణ డిస్కమ్లు 70,000కు కొనుగోలు చేయడం విచిత్రం. హర్యానా, తెలంగాణ డిస్కమ్లు కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్ల ధర కంటే జగన్ సర్కారు షిరిడి సాయికి చెల్లించిన ధరలు అత్యధికం. ఇక జగన్ జమానాలో షిరిడి సాయి కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టిన ప్రభుత్వ భూములపై కూటమి ఆనాడు ఆరోపణలు గుప్పించింది. ఆ కంపెనీకి ఎక్కడెక్కడ భూములు కేటాయించిందన్న వివరాలు వెల్లడించారు. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆ భూముల కేటాయింపులు రద్దు చేస్తామని, షిరిడి సాయి కంపెనీ కొనుగోలు ఒప్పందాలపై విజిలెన్స్ న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా కూడా అది కార్యరూపం దాల్చకపోవడంపై కూటమి వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ కొనుగోలుతో ఖజానాను ఊడ్చేసిన షిరిడి సాయి కంపెనీకి క్వాడ్జ్ గనుల కోసం ఊరకల్లు వద్ద 42 హెక్టార్ల భూమిని 20 ఏళ్ల లీజుకి ఇవ్వటం విశేషం. ఇలా 3 లీజులు భూమిని షిరిడి సాయికి కట్టబెట్టడం ద్వారా ఆ కంపెనీతో తన అనుబంధం చాటుకున్నారు. మరి షిరిడి సాయి కంపెనీ కట్టబెట్టిన ఈ లీజు భూములను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరికీ ఉత్కంఠ. పయ్యావుల కేశవ్ నాడు బయటపెట్టిన ఆదాని లెక్క ఇది. మరి ఇప్పుడు కేసు ఎక్కడా? ఆదాని కంపెనీతో జగన్ సర్కారు కుదుర్చుకున్న సౌర విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై 25 ఏళ్ల పాటు పడే భారం అక్షరాల 1,10,000 కోట్లు. ఆదాని కరెంటుతో 1,20,000 కోట్ల భారం ప్రజలపై పడుతున్న అప్పట్లో పిఎస్సి చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో ఉత్పత్తి చేసే ఆ కరెంటు మనకు ₹4.50 ఇస్తున్నారు. అసలు ధరలు మొత్తం దిగి ₹2 ఇస్తుంటే అంత ఎక్కువకు కొనటం ఎవరి కోసం? ధర ఎక్కువగా ఉన్నందుకే ఆదాని పవర్ను ఎవరు కొనటం లేదు. సెప్టెంబర్ 17న సెకీ లేఖ రాస్తే జగన్ ప్రభుత్వం మరుసటి రోజే ఆమోదించింది. ఇది రైతుల స్కీమ్ కాదు, ఆదాని స్కామ్ అంటూ కేశవ్ నాడు విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అదే కేశవ్ మాత్రం మౌనంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఆదానితో ఒప్పందాన్ని గుర్తు చేసి వాటి వల్ల రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని వివరించి వాటిని రద్దు చేయాలని సూచించాల్సిన కేశవ్ ఏ కారణంతోనో మౌనంగా ఉన్నారో అర్థం కావటం లేదనేది గుసగుసం. మరి విద్యుత్ శాఖ మంత్రి కిమ్ కర్తవ్యం ఏంటి? కొత్తగా తెరపైకి వచ్చిన ఆదాని కుంభకోణం, పాతదైన షిరిడి సాయి ఎలక్ట్రికల్ అక్రమాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. నిజానికి నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశం, అధికారం మంత్రికి లేకపోయినప్పటికీ కనీసం ఈ అంశంపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించకపోవటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాలపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ, సాంకేతిక అంశాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్ట ఈ వ్యవహారం ముడిపడి ఉంది. ఆదాని అంశం కాకపోయినా కనీసం షిరిడి సాయి ఎలక్ట్రికల్ అంశంపై మంత్రి ఇప్పటిదాకా ఒక్క సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేకపోవటం ఆశ్చర్యమే. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు షిరిడి సాయి కంపెనీపై తమ పార్టీ నాయకుల ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో వాటిని నిగ్గు తేల్చటం మంత్రి బాధ్యత అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు షిరిడి సాయి కంపెనీకి ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి,
ఆ కంపెనీ సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్ల నాణ్యత, వారంటీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలా వద్దా అనే కీలకమైన మంత్రి హోదాలో సమీక్ష ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.